కొత్త విదేశీ స్నేహితురాలు. గట్టు చింకీలా వింటర్ సెలవులు అయిపోతాయి. ఇంక వాళ్ళు స్కూల్కి వెళ్లాల్సిన టైం వచ్చేసింది. అమ్మ గట్టు చింకీల రూమ్కి వెళ్ళి వాళ్ళని లేపుతూ ఉంటుంది. అరే పిల్లలు లేవండి, మీకు గుర్తులేదా, మీ వింటర్ సెలవులు అయిపోయాయి. త్వరగా బ్లాంకెట్లలో నుండి బయటకొచ్చి స్నానానికి వెళ్ళండి. కానీ అమ్మా, ఎంత బాగా అనిపిస్తుందో. అసలు మాకు లేవాలని అనిపించడం లేదు తెలుసా. అవునమ్మా, మేమింక కాసేపు పడుకుంటాం. కానీ పిల్లలు, ఇన్ని రోజుల తర్వాత స్కూల్ మొదలవుతుంది. మీ అందరి ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్తారు. మరి మీరు వాళ్ళని కలవడానికి ఎగ్జైటింగ్గా లేరా ఏంటి? ఫ్రెండ్స్ మాట విన్న వెంటనే గట్టు చింకీల నిద్ర ఎగిరిపోతుంది. వాళ్ళు టక్కున లేస్తారు. ఇంకా త్వరగా స్కూల్కి రెడీ అయిపోతారు. శబాష్ పిల్లలు, మీరిద్దరు సమయానికి రెడీ అయ్యారు. పదండి, దాన్ని కారులో స్కూల్లో దింపేస్తాను. ఓకే నాన్నా. తర్వాత నాన్న గట్టు ఇంకా చింకీని స్కూల్లో దింపేస్తాడు. గట్టు ఇంకా చింకీ వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్తారు. అక్కడ బంటి, గుడ్డి, హరి ముందు నుండే వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మిత్రులారా, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. హా గట్టు, నిజం. ఇన్ని రోజులు ఇంట్లో ఉంటే బోర్గా అనిపించింది. కానీ వింటర్ బ్రేక్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా ఎంజాయ్ చేశాను. అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే చింకీ కార్నర్ టేబుల్ వైపు చూస్తుంది. అక్కడ ఒక అమ్మాయి అడ్మిషన్కి వచ్చి ఉంటుంది. ఇంకా తను ఒక ఫారినర్. అరే, ఇదేంటి న్యూ అడ్మిషనా? అవును చింకీ, న్యూ అడ్మిషన్. నేను విన్నాను, తన నాన్నకి విదేశాల నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందంట. అందుకే తను ఇక్కడికి వచ్చింది. కానీ తను ఎవరితో మాట్లాడటం లేదు. తనకెవరితో మాట్లాడటం ఇష్టం లేదేమో. లేదు లేదు గుడ్డి, నాకనిపిస్తుంది తను నర్వస్గా ఉన్నట్టుంది. తనకి ఇక్కడ లాంగ్వేజ్ రాదు కదా. అవును గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. తనకిక్కడ ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు. పద, మనం వెళ్ళి తనతో మాట్లాడదాం. ఓకే పద చింకీ. ఆ తర్వాత గట్టు, చింకీ ఆ ఫారినర్ కిడ్ దగ్గరికి వెళ్తారు. ఇంకా తనతో మాట్లాడతారు. హలో. ఆ ఫారినర్ కిడ్ కాస్త నర్వస్ అవుతుంటుంది. ఓ హాయ్, హలో. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ లీజా. ఐ ఆమ్ ఏ న్యూ అడ్మిషన్. ఓ ఎస్, వి నో. ఇఫ్ యూ డోంట్ మైండ్, వి కెన్ బికమ్ ఫ్రెండ్స్. Oh, that's great. I don't have any friends here. What's your name? ముందైతే లీసా అమెరికన్ యాక్సెంట్ గట్టు చింకీలకు కూడా ఏమీ అర్థం కాదు. వాళ్ళు కూడా ముందు నర్వస్ అవుతారు. వాట్? ఓ, యువర్ నేమ్? ఎస్ ఎస్, ఐఎమ్ గట్టు. షీస్ చింకీ. దాట్స్ గ్రేట్, గట్టు చింకీ. లీసా ఫన్నీ వేలో గట్టు పేరు ప్రొనౌన్స్ చేస్తుంది. అది విని గట్టు ఇంకా చింకీ నవ్వుకుంటారు. వాళ్ళు నవ్వడం చూసి లీసా కూడా నవ్వుతుంది. అప్పుడే క్లాసులోకి వాళ్ళ టీచర్ వస్తుంది. అందరూ వాళ్ల సీట్లలో వెళ్లి కూర్చుంటారు. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు అందరికన్నా ముందు ఒకరిని పరిచయం చేయబోతున్నా. తన పేరు లీసా. హలో ఎవ్రీవన్. లీసా న్యూ అడ్మిషన్. ఇంక తను ఫారినర్. మీరు తనతో మంచిగా ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకంటే తనకు తన కంట్రీ బాగా గుర్తు రాకుండా చేయాలి. మీరంతా మంచిగా ఉండండి. ఓకే మ్యామ్. ఆ తర్వాత రోజంతా పిల్లలు బాగా చదువుకుంటారు. గట్టు, చింకీ కూడా మధ్యలో లీసాకి సహాయం చేస్తూ ఉంటారు. స్కూల్ అయిపోయిన తర్వాత అందరి పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తారు. గట్టు చింకీలని తీసుకెళ్లడానికి అమ్మ వస్తుంది. వాళ్ళు అమ్మ దగ్గరికి వెళ్తారు. పిల్లలు, ఎలా ఉంది? అమ్మా, చాలా బాగుంది. మీకు తెలుసా, మాకు ఒక కొత్త అమ్మాయితో ఫ్రెండ్షిప్ కూడా జరిగింది. అవునమ్మా, తన పేరు లీజా. తను ఒక ఫారినర్. గట్టు, చింకీ లీసా గురించి తన తల్లికి చెప్తూ ఉంటారు. అప్పుడే లీసా తన పేరెంట్తో అక్కడికి వస్తుంది. హలో గట్టు చింకీ. హాయ్ ఆంటీ. హలో బేటా. Gatu Chinky, today you both helped me a lot in class. You are my first two friends in this country. Meeru ma intiki vastara for cupcake? Auntie, shall you come? Gatu Chinky amma vaipu చూస్తారు. Yes, sure Lisa. మాకు మీ ఇంటి అడ్రస్ చెప్పు. నేను గట్టు ఇంకా చింకీని పంపిస్తాను. ఎస్ లీసా, అయితే మేము నీ హోంవర్క్లో కూడా హెల్ప్ చేస్తాం.
అరే గట్టు, తనకి తెలుగు రాదు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు. అరే లేదు లేదు చింకీ, నాకు కొంచెం తెలుగు వెళ్తుంది. లీసా మాటలు విని అందరూ నవ్వుతారు. అరే లీసా వెళ్తుంది కాదు, వస్తుంది. అలా గట్టు. లీసా గాటు కాదు గట్టు. సరే మేం వెళ్తున్నాం, ఈవినింగ్ కలుద్దాము. బాయ్ బాయ్ లీజా. బాయ్ బాయ్ గట్టు చింకీ. లీసాతో మాట్లాడిన తర్వాత గట్టు ఇంకా చింకీ ఇంటికి వెళ్తారు. వాళ్ళందరూ సాయంత్రం లీసా ఇంటికి వెళ్ళడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. గట్టు చింకీ చూడండి, నేను కొన్ని కప్ కేక్స్ రెడీ చేశాను, లీసాకు ఇవ్వండి, తనకు బాగా అనిపిస్తుంది. వావ్, థ్యాంక్ యూ అమ్మా. హా, థ్యాంక్ యూ మమ్మీ. తర్వాత అమ్మ ఆ కేక్స్ ప్యాక్ చేస్తుంది. ఇంకా గట్టు చింకీలని లీసా ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంక వెళ్ళండి, నేను 1 గంట తర్వాత వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాను. మీ హోంవర్క్ టైం కంప్లీట్ అవుతుంది. ఓకే మమ్మీ. అలా చెప్పి గట్టు చింకీ డోర్ బెల్ మోగిస్తారు. అప్పుడు లీసా డోర్ తెరుస్తుంది. వెల్కమ్ గట్టు చింకీ. లీసా, కప్ కేక్స్ ఫర్ యూ. ఎస్, మమ్మీ మేడ్ దెమ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గట్టు చింకీ. లీసా, గట్టు నాట్ గాటు. నాకనిపిస్తోంది నా పేరు ఎప్పుడు సరిగ్గా పలకవు. సరిగా చెప్పావు గట్టు. ఒకరోజు నీ పేరు గట్టుకి బదులు గాటు అయిపోతుంది. ఐఎమ్ సారీ గాటు. గట్టు ఇంకా చింకీ లీసాతో మాట్లాడుతుంటారు. అప్పుడే లీసా వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. హలో కిడ్స్, వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ, మీరు లీసాకి స్కూల్లో సహాయం చేసినందుకు. యు గైస్ స్టార్ట్ డూయింగ్ హోంవర్క్. ఐ విల్ గెట్ టీ అండ్ స్నాక్స్ ఫర్ యూ. ఎస్ మామ్, వీఆర్ గోయింగ్ టు మై రూమ్ నౌ. ఓకే లీసా, డోంట్ మేక్ నాయిస్. లీసా వాళ్ళ అమ్మ అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే గట్టు చింకీకి చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళకనిపిస్తుంది వాళ్ళు ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు. తర్వాత లీసా వాళ్ళని తన గదిలోకి తీసుకెళ్తుంది. తన గదిలో మొత్తం పింక్ కలర్ వస్తువులతో నిండిపోయి ఉంటుంది. ఇంకా చాలా అందంగా ఉంటుంది. వావ్ లీజా, యువర్ రూమ్ ఇస్ సో ప్రెటీ. థ్యాంక్ యూ చింకీ. ఇంకా నీ యాక్సెంట్ కూడా చాలా బాగా నచ్చింది. కానీ నేను కూడా మీతో తెలుగులో మాట్లాడాలి అనుకుంటున్నాను. నాకు తెలుగంటే చాలా ఇష్టం. ఏం పర్వాలేదు లీజా, నువ్వు కూడా మాతో పాటే ఉంటే అన్ని త్వరగా నేర్చుకుంటావు. మేము కూడా నీతో మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకుంటాం. ఆ మాట విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు బ్యాగ్లో నుండి బుక్లు తీసుకుని హోంవర్క్ రాసుకుంటూ ఉంటారు. గట్టు ఇంకా చింకీ లీసాకి చాలా బాగా హోంవర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే లీసా వాళ్ళ అమ్మ అక్కడికి టీ ఇంకా కేక్స్ తీసుకుని వస్తుంది. కానీ గట్టు చింకీ అది చూసి ఆశ్చర్యపోతారు. అరే, టీతో పాటు కేక్, ఆ తియ్యటి టీతో పాటు తియ్యటి కేక్ ఎలా తినగలం మనం? ఓ నో గాటు, దిస్ ఈజ్ నాట్ స్వీట్ టీ, దిస్ ఈజ్ గ్రీన్ టీ. దిస్ ఈజ్ రియల్లీ టేస్ట్ అండ్ గుడ్ టు హ్యావ్ ఇట్. యు రియల్లీ లవ్ ఇట్. ఓ ఓకే లీసా. గట్టు ఇంకా చింకీ గ్రీన్ టీతో పాటు కేక్ తింటారు. వాళ్ళకి అది చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి హోంవర్క్ ఫినిష్ చేస్తారు. ఆ తర్వాత అమ్మ కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి వస్తుంది. ఆ ప్రకారంగా గట్టు చింకీలకి ఒక ఫారినర్ ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.